పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు, తుంగతుర్తి నియోజకవర్గంలో బగ్గుమంటున్న విభేదాలు. ఆ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. ఒక సామాజిక వర్గం నేతల పెత్తనం నియోజకవర్గంపై చేస్తుండడాన్ని కొందరు షెడ్యూల్ కులాల నేతలు సహించలేకపోతున్నారు. 2 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని చోట్ల కమ్మ, మరికొన్ని చోట్ల రెడ్లు ఆధిపత్యంలో నియోజకవర్గాలు నడుస్తుంటాయి. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కూడా అదే కోవలో చూడాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా అదే తరహా అనుకోవాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటనేది మందుల శ్యామల్ ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి తానే టికెట్ మందుల శ్యామలకు ఇప్పించానంటున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్లో మండల అధ్యక్షుల నియామకం, స్థానిక ఆధిపత్య పోరు కారణంగా ఎమ్మెల్యే మందుల శ్యామల్ వర్గం వర్సెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య తీవ్ర అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ప్రకారం నియమించిన మండల అధ్యక్షుల ఎంపికపైన స్థానిక కేడర్కు ఎమ్మెల్యేకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే మందుల శ్యామల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు రాళ్లు కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లాయి. దీంతో తుంగతుర్తి వివాదాలపై విచారణ జరిపేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పార్టీ పరిశీలకుడిగా నియమించింది. ఇరు వర్గాలతో మాట్లాడిన జగ్గారెడ్డి సమగ్ర నివేదికను తయారు చేసి రాష్ట్ర నాయకత్వానికి అందజేయనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి కంటే తానే కాంగ్రెస్లోకి ముందు వచ్చానని మందుల శ్యామల్ చెప్పుకొచ్చారు. మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని, మునుగోడులో రాజగోపాల్ను గెలిపించేందుకు తన క్యాడర్ బాధపడుతుందని మందుల శ్యామల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్టానమని, తనకు రెడ్లు ఓటేశారని, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారన్నారు. రెడ్లు దళితులతోనే రాజ్యం నడవదని మందుల శ్యామల్ చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మందుల శ్యామల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను టికెట్ ఇప్పిస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడని, ఇప్పుడు తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని, వారికి తాను క్షమాపణలు చెప్తున్నారని అన్నారు. అయితే అధిష్టానం మాత్రం తుంగతుర్తి కాంగ్రెస్ వ్యవహారం టీ కప్లో తుఫానని చెప్తున్నా ఈ పెత్తనం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.